మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అయితే చాలా అంటే చాలా ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమా నుండి రిలీజ్ అవ్వబోయే సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది డిసెంబర్ లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ అవ్వాలి. దాని తర్వాత సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వాలి. కానీ సంక్రాంతి సినిమాల యొక్క అప్డేట్స్ రావడంతో ఆ సెకండ్ సింగిల్ యొక్క అనౌన్స్మెంట్, ఆ సాంగ్ రిలీజ్ అయితే పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత జనవరి 26న ఆ సాంగ్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా రిలీజ్ అయ్యేటట్లయితే ఈ సాంగ్ అయితే కనపట్లేదు. అయితే ఆ సాంగ్ని ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదో ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉందన్నమాట. దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ ప్రకారం పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దాని ఎడిట్ మొత్తం కంప్లీట్ అయిపోయి మన బుచ్చిబాబు గారు అయితే ఆ ఫస్ట్ హాఫ్ను అయితే లాక్ చేసేసారనమాట. లాక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం కోసం ఏఆర్ రెహమాన్ గారికి అయితే ఆ ఎడిట్ చేసిన ఫస్ట్ హాఫ్ను అయితే పంపించేశారు. అయితే ఇప్పటి వరకు ఎడిట్ చేసి లాక్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశాడంట. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే చూసి సర్ప్రైజింగ్ అయితే ఫీల్ అవుతారని చాలా అంటే చాలా బాగా ఇండస్ట్రీ టాక్ అయితే నడుస్తుంది. నిజంగా ప్రతి సీను ప్రతి షాట్లో ఆయన యాక్టింగ్ అలా చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులైపోయి అలా చూస్తూ ఉంటారని నిజంగా చాలా అంటే చాలా బాగా టాక్ అయితే వినపడుతుంది. మరి అదన్నమాట మ్యాటర్. ఫస్ట్ హాఫ్ అయితే లాక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి అయితే పంపించేశారు. ఇంకా ఈ రోజు నుంచి పెద్ద సినిమాకి సంబంధించి ఒక కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిట్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది, ఆర్ఆర్ కూడా పంపించేశారు. మరి కొద్ది రోజుల్లో సెకండ్ హాఫ్ ఎడిట్ కూడా అయిపోద్ది, దాన్ని కూడా ఆర్ఆర్కి అయితే పంపించేస్తారు. అలాగే ముందు చెప్పిన విధంగా మార్చి 27వ తారీఖునే ఈ సినిమా రిలీజ్ అయిపోద్దా? ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. మార్చి 27వ తారీఖు నుంచి మే 1వ తారీఖుకి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా బాగా కనపడుతున్నాయి. ప్రజెంట్ అయితే సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదు, కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. మార్చి 1వ తారీఖున సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానికి సంబంధించిన క్లారిటీ ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మనకైతే తెలుస్తుంది అనమాట. అందుకే ఆ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయకుండా ఆపారు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఒక సినిమాని వాళ్ళు కష్టపడి అయితే తీస్తారు. దానికి సరైన రిలీజ్ డేట్ దొరకకపోతే ఎంత కష్టపడినా సరే దాని రిజల్ట్ అనుకున్నట్టయితే రాదనమాట. కాబట్టి మార్చి, ఏప్రిల్, మే గట్టిగా లెక్కేస్తే ఒక 30-35 రోజులే సినిమా అయితే పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి దాంట్లో నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోతే మార్చి 27నే సినిమా అయితే రిలీజ్ అయింది. అంతే తప్ప చాలా మంది చెప్తున్నట్టు డిసెంబర్కి లేకపోతే 2027కి సినిమా అయితే పోస్ట్ పోన్ అవ్వదు. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మార్చి 27వ తారీఖు నుంచి మే 1వ తారీఖు అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. అంతకుమించి ఎక్కువ పోస్ట్ పోన్మెంట్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఒకే ఒక కారణం, షూటింగ్ అవ్వకపోవటం కాదు, వర్క్స్ అవ్వకపోవటం కాదు, ఏమీ కాదు. మంచి రిలీజ్ డేట్ కోసం, రిలీజ్ దొరకడం కోసం, మంచి ఓపెనింగ్స్ దొరకడం కోసమే డేట్ అయితే షఫుల్ చేయబోతున్నారు. అంతకు మించి అయితే ఏమీ లేదనమాట. దానికి సంబంధించిన క్లారిటీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు లేకపోతే ఇంకొక కొత్త పోస్టర్ ద్వారా వాళ్ళైతే చెప్తారు. సాంగ్ కూడా వీలైనంత త్వరగా మన ముందుకైతే వచ్చేస్తే ఎటువంటి లేట్ అయితే ఉండదన్నమాట. ఒక 10 days డిలే ఉండదు తప్ప అంతకు మించి లేట్ అయితే ఉండదు. సాంగ్ కూడా వీలైనంత త్వరగానే మన ముందుకైతే వచ్చేస్తుంది. అదనమాట మ్యాటర్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేనికైనా రెడీగా ఉండండి. పోస్ట్ పోన్ అయినా రెడీగా ఉండండి, పోస్ట్ పోన్ అవ్వకుండా మార్చి 27న రిలీజ్ అయినా రెడీగా అయితే ఉండండి. నిజంగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు మామూలుగా కష్టపడలేదనమాట. చిక్రీ సాంగ్ కోసమే ఆ కొండలో గొట్లెక్కి అయితే ఆయన అయితే షూటింగ్ అయితే చేశాడు. ఇంకా బాడీ బిల్డింగ్ కావచ్చు, ఆ సినిమా కోసం కష్టపడి చేసిన స్టంట్లు కావచ్చు, ఇవన్నీ చాలా రకాలుగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు అయితే కష్టపడ్డారు. ఇంకా ఇప్పుడు సెకండ్ సాంగ్ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు కదా, అలాగే వెయిట్ చేయండి. సాంగ్ అయితే అదిరిపోద్ది అనమాట. అంటే సెకండ్ సాంగ్ కొద్దిగా లేట్ అయినా సరే ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అటు సినిమా టీం కావచ్చు ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే ఆల్రెడీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చిక్రీ ఏదైతే ఉందో అది ఇంకా ఇండియాను మొత్తం ఊపేస్తానే ఉందన్నమాట.
ఎక్కడ చూసినా సరే స్టిల్ ఆ సాంగే వినపడుతుంది, ఆ సాంగ్ యొక్క రీల్సే కనపడుతున్నాయి. మన సంక్రాంతి పండక్కి చేసిన ఈవెంట్స్ లో కూడా చిక్రీ సాంగ్ ప్లే అవ్వకుండా ఒక్కటంటే ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం అది ఒకటే కాదు, ఈ సినిమా ఆల్బమ్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాలే అనమాట. పెద్ద సినిమా నుండి రిలీజ్ అయ్యే పోస్టర్ దగ్గర నుంచి వీడియో కంటెంట్ వరకు ప్రతిదీ కూడా గట్టిగా పేలే కంటెంటే. కాబట్టి కొద్దిగా లేట్ అయినా దాని రీసౌండ్ వేరే లెవెల్ అయితే ఉంటది. ఆల్రెడీ చిక్రియాతో పెద్ద ఆటం బాంబును అయితే వీళ్ళైతే వేశారు. ఆ ఆటం బాంబు యొక్క విస్ఫోటనం ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయింది కూడా. అది కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక ఆటం బాంబు అయితే వాళ్ళైతే వేస్తారు. అది ఇంకొన్ని రోజులు అలా కంటిన్యూ అవుతా ఉంటది. అంతే తప్ప ఫ్యాన్స్ ఎవరో కూడా ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అన్ని కరెక్ట్ టైం లో పేలితే కరెక్ట్ టైం లో రిలీజ్ అవుతాయి. సినిమాకి పర్ఫెక్ట్ ఎర్త్ స్టాటరింగ్ ఓపెనింగ్స్ వచ్చే విధంగానే సినిమా అయితే రిలీజ్ అయితే ప్రమోషన్స్ జరిగితే ప్రతిదీ జరిగిద్ది. కాబట్టి ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు. కానీ పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను అంతకు ముందు 2 వీడియోలు అయితే చెప్పాను, ఇది 3వ వీడియో. మళ్ళీ చెప్తున్నా, పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మే 1వ తారీఖే సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే తప్ప అంతకంటే ఎక్కువకైతే సినిమా అయితే పోస్ట్ పోన్ అవ్వదు. పెద్దతో పాటు ఇంకో సినిమా కూడా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అది కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా కొన్ని రోజులు అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్లు అయితే వస్తాయి. కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మే 1కి అయితే వెళ్ళిద్ది, లేకపోతే మార్చి 27నే సినిమా అయితే రిలీజ్ అయింది. నేనైతే ఏమనుకుంటున్నానో మరి నేనైతే చెప్పను. మరి పోస్ట్ పోన్మెంట్ కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మే 1వ తారీఖున వచ్చినా మార్చి 27వ తారీఖున వచ్చినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ మార్చి 27 కంటే ఒకవేళ దురంధర్ సినిమా కనుక మార్చి 25న అట్ ఏ టైం రిలీజ్ అయిపోతే ఖచ్చితంగా మే 1నే రిలీజ్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ రాకపోతే పాన్ ఇండియా వైడ్ గా సినిమాకి రీచ్ రాదు. కాబట్టి అంత పెద్ద అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ ఇప్పటికే ఆడుతుంది. 1400 కోట్లకు పైగా సినిమాకి అయితే వచ్చినాయి. కాబట్టి అలాంటి సీక్వెల్ తో క్లాస్ కి వెళ్ళటం కంటే చక్కగా హ్యాపీగా మరొక డేట్ కి అయితే వచ్చి సినిమా రీచ్ ని పెంచుకోవటం, సినిమాని బ్లాక్ బాస్టర్ రిలీజ్ అయితే చేసుకోవడం మంచిదని నేనైతే అనుకుంటున్నా. మే 1 వచ్చినా నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ వస్తే మన ఛానల్ అయితే ఫస్ట్ ఉండేది మన ఛానల్లోనే, అదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.